Everyone, please confirm. Is my voice is audible? Please confirm. నాకు చార్ట్లో వేస్తాను పెట్టండి. Hello everyone, please confirm. Is my voice is audible? Because నాకు వాయిస్ వినపడతలేదు. చార్ట్లో పెట్టండి ఎస్ అని. హలో, కెన్ యూ హియర్ మీ? హలో, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఇక్కడ కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ నిన్నటిది అండి. వాయిస్ వినపడుతుందా? ఓకే, ఫైన్. ఓకే, రైట్. సి గైస్, నేను ఫస్ట్ క్లాస్లోనే క్లియర్ కట్గా చెప్పానండి. ఓకే, మనకి ఈ ఒక్క వీక్ వరకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని డెమో రోజుని చెప్పాను. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రైడే, సాటర్డే అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాను. వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయని కూడా మెన్షన్ చేశాను, మీరే పెట్టారు చాట్లో. సో 3 క్లాసెస్ అని చెప్పాము. థర్స్డే అనేది ఆ రోజు డెమో క్లాస్ రోజున థర్స్డే వీక్లో థర్స్డే అని చెప్పాము. నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే అని చెప్పి క్లియర్గా చెప్పాను. ఓకే, సో కాబట్టి మనకి క్లాసెస్ ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటాయండి. ఓకే, సో కాబట్టి థర్స్డే రోజున మన క్లాస్ అనేది లాస్ట్ వీక్లో ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రైడే, సాటర్డే అని చెప్పి నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అది తెలియలేదు మీకు. ఫ్రైడే, సాటర్డే, సండే మనకి క్లాసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ రైట్. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. 100 డేస్ ట్రైనింగ్ అంటే ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది సార్? 100 డేస్ అంటే ఏంటంటే 3 months అండి. 3 months. ఓకే, 3 to 4 months పడుతుంది. ఓకే, వీక్లీ 3 days అన్నా 100 డేస్ అయితే అబౌవ్ 5 months అట్లా అవుతుంది కదా సార్? 3 months కాదు కదా మన డౌట్. మీకు 3 months లెక్కేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు ఈ రోజు నుంచి పోయిన వీక్ నుంచి లెక్కేసుకోండి. ఓకే, 3 months, మ్యాక్స్ 4 months లోపల అయిపోతుంది. 3 months అంటే ఒక 10-15 రోజులు అటు ఇటు అవ్వచ్చు. ఓకేనా? రైట్. సార్ ఇంకొకటి, ఈసీసీ సర్వర్ అండ్ హనా సర్వర్ ఎట్ ఎ టైం ఇన్స్టాల్ చేసుకుని వర్క్ చేయొచ్చా? as for హనా సర్వర్ మాత్రమే, ఈసీసీ అనేది అవసరం లేదు. ఓకే, ఓన్లీ as for హనా సర్వర్లో మాత్రమే మనకి క్లాసెస్ ఉంటాయి. ఈసీసీలో క్లాసెస్ ఉండవు. ఓకే, సో as for హనా సర్వర్ అనేది ఈరోజు మీకు చార్ట్లో ఇక్కడ ఆల్రెడీ పెట్టారు కదా, సర్వర్ పర్సన్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, వెంటనే కాంటాక్ట్ అయ్యి as for హనా సర్వర్ తెచ్చుకోండి. 1800 per 3 months ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డైరెక్ట్గా. ఓకే, రైట్. సి గైస్, మరి లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్లో మనం ప్రాజెక్ట్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయిందా అవ్వలేదా? లాస్ట్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసామా? ఎవరు ప్రిపేర్ అయ్యారా? ఎవరు ప్రిపేర్ అయ్యారు? ఇంప్లిమెంటేషన్ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా. ఇంప్లిమెంటేషన్ గురించి 54 minutes క్లాస్ డిస్కస్ చేసాం. సో లాస్ట్ క్లాస్లో మనకి ఇంప్లిమెంటేషన్ మొత్తం అయిపోయింది. ఎవరు అవ్వలేదా? ఓకే, ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ ఎవరైనా ప్రిపేర్ అయ్యారా? ఓకే, ఎప్పుడు ఇచ్చింది అప్పుడు చూసుకుంటే మీకు బెస్ట్ అండి. మనం క్లాస్లో ఏమైతే చెప్తున్నామో ఆ 50 minutes అంటే నేను మామూలు జనరల్ క్లాసులు తీసుకుంటాను. ఎఫ్ఐసి వాళ్ళకి, ఎంఎం వాళ్ళకి అయితే ఆ 50 minutesలోనే 3 క్లాసులు పడతాయి. మీకు 50 minutes మోర్ దాన్ సఫిషియంట్. 3 క్లాసెస్ అంటే వీక్లీ 6 classes కింద లెక్క అనమాట. ఓకే, నేను జనరల్ క్లాస్ తీసుకుని 40 minutes తీసుకొని అవే 2 క్లాసులు లెక్క ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇదే ఇంప్లిమెంటేషన్ మనం వేరే వాళ్ళు చెప్తే 3 days 2 days తీసుకుంటాం. ఓకే, బట్ మీకు వచ్చేటప్పుడు ఒక క్లాస్లోనే అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ సో మనకి ఈరోజు సెషన్లో బేసిక్గా సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత రోల్అవుట్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ టుమారో ప్రాజెక్ట్ క్లాసెస్ అయిపోతాయి. అండ్ డే ఆఫ్టర్ టుమారో ఎస్ఏపి సిస్టంలో మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి అందరూ కూడా సర్వర్ తీసుకొని రెడీగా ఉండాలి. సో everyone need to get సర్వర్ యాక్సెస్ బై టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ సర్వర్ యాక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఎల్లుండి నుంచి సిస్టంలో స్టార్ట్ అవుతాయి అనమాట.
సో కాబట్టి ఎల్లుండి కల్లా మీరందరూ కూడా సర్వర్లో రెడీగా ఉండాలి. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామండి? ఎవరెవరు ఏం చెప్తారు? ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసాం? సో మనకి సపోర్ట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది డిస్కషన్ అయ్యింది. సో అలాగే మనకి ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేసాము. సో అలాగే మనకి ఓటీసీ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. 3 క్లాసెస్ సంబంధించిన వీడియోస్ చార్ట్లోనే ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే వెంటనే ఇమీడియట్గా సో చార్ట్లో నుంచే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడే ఉంటాయి మొత్తం వీడియోస్ అన్నీ కూడా. ఓకే. సో కాబట్టి మనకి ఈరోజు సెషన్లో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ అయిపోతుంది. టుమారో క్లాస్లో టోటల్ ఇంప్లిమెంటేషన్ బేసిక్ క్లాస్ చెప్తాను S/4HANA రిలేటెడ్ సిస్టంలో టుమారో. తర్వాత డే ఆఫ్టర్ టుమారో సర్వర్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. అలాగే కొన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే. సో కాబట్టి నాతో కంప్లీట్గా మీరు ఫాలో అవ్వండి. నేను ఏం చెప్తే అది చేయండి. రానున్న రోజుల్లో మళ్ళీ మీరు సిస్టంలో చేయలేదంటే వర్కౌట్ కాదు. ఎప్పుడు ఇచ్చింది అప్పుడు కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఎస్ఏపీ అర్థమవుతుంది. ఈరోజు మనకి ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేస్తే ఇంప్లిమెంటేషన్ మీకు వచ్చేసి ఉండాలి. నెక్స్ట్ క్లాస్ కల్లా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వచ్చేసి రెడీగా ఉండాలి. అట్లా కాకుండా మళ్ళీ క్లాస్ కోసం వెయిటింగ్ కాదు. సో మీరు నేను ఏ క్లాస్ చెప్తానో అది 100% మీకు వచ్చేసి ఉండాలన్నమాట. ఇంక కంప్లీట్గా ఇంటర్వ్యూకి రెడీ అన్నట్టు ఉండాలి ఇంకా మీరు. ఓకే. ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను. దాని గురించి 5 మినిట్స్ మీరు ప్రాపర్గా మాట్లాడగలగాలి ఈ నెక్స్ట్ క్లాస్ కల్లా. సో అలాగే ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ చెప్పాను అనుకోండి. సో నెక్స్ట్ క్లాస్ కల్లా సపోర్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ గురించి మీరు రెడీ అయిపోయి సెషన్ రెడీ అయిపోయి మీరు 5 నిమిషాలు మాట్లాడగలిగే పరిస్థితిలో ఉండాలి. సో అలా మాట్లాడగలిగితేనే మీకు ఈ కోర్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు మీరు చేయగలుగుతారు. అండ్ ఎప్పటికప్పుడు సిస్టంలో అప్ టు డేట్లో ఉండాలి. ఈరోజు ఏమన్నా కాన్ఫిగరేషన్ సిస్టంలో చేస్తే నెక్స్ట్ క్లాస్ కల్లా మరి నెక్స్ట్ క్లాస్ జరిగే క్లాస్ కల్లా రెడీగా ఉండాలన్నమాట. అంటే మీరు ఈ 100 డేస్ అంటే 100 డేస్ నా క్లాసులు వినటం కాదు. ఈ 100 డేస్లో నా క్లాసులు మొత్తం కంప్లీట్ అయిపోతే అయిపోయినట్టే మీకు. ఓకే. సో కాబట్టి మీరు 100 డేస్ తర్వాత నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటానని మీ టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 100 డేస్ అన్నాను అనుకోండి. 100 డేస్ లోపలే మీరు నేను ఏ రోజు ఏం చెప్తానో అది అయిపోయి నెక్స్ట్ క్లాస్ రెడీగా ఉండాలన్నమాట. అంటే అక్కడే ప్రిపరేషన్ అక్కడే కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రెష్గా రెడీగా ఉండాలి. అది కంప్లీట్ అయిపోయినట్టు. మళ్ళీ తర్వాత మళ్ళీ వెనక్కి ముందు చూసుకోకూడదు అనమాట. అట్లా అందుకే ఇక్కడ 3 డేస్ అని చెప్పి మనం పెట్టాను. ఓకే. సి గైస్ మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాము. సపోర్ట్. ఓకే. సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. కాదరు అట్టెళ్ళి మాట్లాడు. కాదరు అట్టెళ్ళి. సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు క్లాస్లో మనం. ఓకే. ఇంప్లిమెంటేషన్ అయిపోయింది మనకి. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ గురించి మనం మాట్లాడాలి. సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? సో చెప్పండి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చెప్పండి. సో ఎవరికైనా ఐడియా ఉందా? సపోర్ట్ అంటే ఏమైనా క్వరీస్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇంకా ఎవరు చెప్తారు సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి? ఎవరికి ఐడియా ఉంది ప్రాపర్గా? చెప్పాలండి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఓకే. రైట్. సో మనకి ఎప్పుడైనా సరే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్ట్ విల్ బి స్టార్టెడ్ అనమాట. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇష్యూస్ని రిసాల్వ్ చేయాలి. సో రేపొద్దున ప్రాజెక్ట్ అనేది గోలైలోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రొడక్షన్ సిస్టంలోకి వెళ్ళిపోతే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేల్స్ ఆర్డర్స్, డెలివరీ, పీజీ, అలాగే మనకి బిల్లింగ్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్, యూజర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సిస్టంలో పోస్ట్ చేస్తూ ఉంటారు. సిస్టంలో పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా టెక్నికల్గా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని మనం రిసాల్వ్ చేయాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఓకేనా? సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ రిసాల్వింగ్ ద ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూస్ ఆన్ టైమ్లీ బేసిస్. సో కాబట్టి మనం సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నామంటే టికెట్స్ బేస్ మీద పనిచేయాలి. రేపొద్దున్న మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ ఉంటాడు. సో వాడు డే టు డే ట్రాన్సాక్షన్స్ ప్రొడక్షన్ సిస్టంలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు వాడికి ఏమైనా టెక్నికల్గా ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్ని మనం ఇన్ టైంలో సాల్వ్ చేయాలి. సో కాబట్టి ఇన్ టైంలో సాల్వ్ చేయాలి అంటే మనకి ఆ టికెట్స్ బేస్ మీద ఐడియా ఉండాలి.
అండ్ ఎస్ఎల్ఏ ఐడియా ఉండాలి. కంపెనీలో ఎస్ఎల్ఏ ఉంటుందన్నమాట. సో ప్రతి కంపెనీలోనూ మనకి ఎస్ఎల్ఏ అనేది ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే ఏంటంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఓకే, రేపొద్దున మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లో కనుక జాయిన్ అయితే ఎస్ఎల్ఏ బేస్ మీద మీరు పనిచేయాల్సి ఉంటుంది. సో టికెట్ బేస్ మీద మీరు పనిచేయాలి. టికెట్స్ మనకి వచ్చేటప్పటికి మనకి టికెట్ వచ్చేటప్పటికి P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. సో P1 టికెట్ మనకి సాల్వ్ చేసే టైం వచ్చేటప్పటికి 2 అవర్స్లో సాల్వ్ చేయాలి, 6 అవర్స్లో సాల్వ్ చేయాలి, 3 డేస్లో సాల్వ్ చేయాలి. సో ఈ టైం డ్యూరేషన్ అనేది ప్రాజెక్ట్కి వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కేటీ ప్లాన్ చేసుకోండి, మీ సీనియర్స్ చెప్తారు. ఓకే, సో టికెట్ టైం డ్యూరేషన్ అంటే అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇష్యూస్ని టాకిల్ చేయటము అండ్ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఇష్యూ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఇష్యూని సాల్వ్ చేసి వాళ్ళని హ్యాపీ చేయాలి. సో దట్ ఈస్ అవర్ డ్యూటీ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటాయి. ఎస్ఎల్ఏ బేస్ మీద రియల్ టైంలో పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ రిసొల్యూషన్ టైం అంటే వీటిని రిసొల్యూషన్ టైం అంటారు అనమాట. అంటే ఏంటి, సో టికెట్ వచ్చినప్పుడు మన టికెటింగ్ టూల్ ఉంటాయి అనమాట. రేపొద్దున రియల్ టైంలో టికెటింగ్ టూల్స్ ఉంటాయి. సో టికెటింగ్ టూల్స్ వచ్చేటప్పుడు సర్వీస్ నవ్ అని, సొల్యూషన్ మేనేజర్ అని, బిఎంసి రిమిడ్ అని కంపెనీలో ఏదో ఒక టికెటింగ్ టూల్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏదో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు అనుకో, ఊరినే చూపిస్తాను సిస్టంలో చూడండి. సో ఒకసారి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తాను ఒక ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అనేది. సో ఇలా సర్వర్ ఉంటుంది మనకి ఎస్ఏపీ S/4HANA 2023 వర్షన్ ఇది. ఓకే, ఒక ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఎండ్ యూజర్ రిలేటెడ్ ఇక్కడ కనపడుతుంది ఈజీ యాక్సెస్ అని చెప్పి. సో లాజిస్టిక్స్లో మనకి సేల్స్ అని ఉంటుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అనమాట, యాక్సెస్ ఈజీ యాక్సెస్ అంటే. సో ఇక్కడ మనకి సేల్స్లోకి వెళ్ళి ఇక్కడ సేల్స్ ఆర్డర్ అని ఉంటుంది అనమాట. సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళి VA01 సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ VA01. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఈ టీ కోడ్ అంటారు, ఇక్కడ కనపడే వాటిని టీ కోడ్ అంటే. ఎస్ఏపీలో నేను ఎంక్వైరీ కానీ కొటేషన్ కానీ సో ఏది కానీ ఎంటర్ చేయాలంటే టీ కోడ్ ద్వారా వెళ్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ VA01 అనేది సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం సేల్స్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ఈ ఆల్ డీటెయిల్స్ ఇచ్చి నేను ఎంటర్ కొడితే నాకు స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వాలి. సో నేను సేల్స్ ఆర్డర్ ఓఆర్ అని చెప్పి డాక్యుమెంట్ టైప్ ఇచ్చాను. సో దీని డిస్ట్రిబ్యూషన్ సేల్స్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇచ్చాను. సో డివిజన్ ఇచ్చాను. ఓకే, సో డివిజన్ నేను రాంగ్ ఇచ్చాను, చెప్తున్నా డివిజన్ రాంగ్ ఇచ్చాను. సేల్స్ ఆఫీసు డీటెయిల్స్ కూడా నేను ఏమి ఇవ్వలేదు, ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొడితే అంటే ఏంటి, నాకు ఎర్రర్ వచ్చేస్తుందంట. అంటే ఏంటి, ప్రాపర్గా ఇన్పుట్స్ ఇవ్వలేదు, కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వండి అని చెప్పి ఎర్రర్స్, అంటే సిస్టమ్ ఎర్రర్స్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది, ఒక ఎస్ఏపీ ఎండ్ యూజర్ రాంగ్గా డీటెయిల్స్ ఇస్తున్నాడు, అంటే రాంగ్ డివిజన్ తీసుకున్నాడు. కరెక్ట్ డివిజన్ తీసుకుంటే ఎర్రర్ రాదు. సో ఇప్పుడు నేను కరెక్ట్ డివిజన్ తీసుకున్నా, సో స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. అంటే ఏంటి, ఎర్రర్ లేకుండా స్క్రీన్ ఓపెన్ అయింది. అంటే డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఇస్తే మనకి ఎర్రర్ రావు. సో డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో అలాగే కొన్ని ఎస్ఏపీ ఎండ్ యూజర్ మిస్టేక్స్ అంటారు. ఇట్లా ఏమంటారు, రాంగ్గా ఎస్ఏపీ ఎండ్ యూజర్ రాంగ్గా డీటెయిల్స్ ఇస్తే వచ్చే మిస్టేక్స్ అనమాట. సో ఇలా డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు రాంగ్గా కూడా ఎస్ఏపీ ఎండ్ యూజర్ రాంగ్ డీటెయిల్స్ని, రాంగ్ మెటీరియల్ చేయొచ్చు, రాంగ్ సోల్ టు పార్టీ డీటెయిల్స్ తీసుకొని చేయొచ్చు, రాంగ్ పేమెంట్ టర్మ్ తీసుకొని చేయొచ్చు. కాబట్టి సో ఒకవేళ ఎస్ఏపీ ఎండ్ యూజర్ మిస్టేక్స్ అయితే ఓకే, అతనితో మనం సెట్ చేయించేస్తాం. కానీ సిస్టంలో బ్యాక్గ్రౌండ్లో ప్రాబ్లం అయితే, సిస్టమ్ కాన్ఫిగరేషన్లో ప్రాబ్లం అయితే మనమే రిసాల్వ్ చేయాలి. సో కాబట్టి మనం సజెస్ట్ చేస్తాం ఎస్ఏపీ ఎండ్ యూజర్కి, అరే బాబు ఇది రాంగ్గా తీసుకుంటున్నాం, కరెక్ట్గా తీసుకోవాలని చెప్పి సజెస్ట్ చేస్తాం. అలాగే ఒకవేళ అన్నీ కరెక్ట్గా తీసుకున్నా కూడా మనకి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే ఆ ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వాలి. అది కూడా ఎస్ఏపీ ఎస్డి కన్సల్టెంట్ డ్యూటీ అనమాట. ఓకేనా. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రేపొద్దున రియల్ టైంలో మీకు వర్క్ చేసేటప్పుడు సేల్స్ ఆర్డర్ మీద ఎర్రర్ రావచ్చు, బిల్లింగ్ మీద ఎర్రర్ రావచ్చు, పీజీఏ మీద రావచ్చు, డెలివరీ మీద రావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఏరియాస్ మీద మీకు ఎర్రర్ అనేది రావచ్చు. ఎవరికి, ఎస్ఏపీ ఎండ్ యూజర్కి. సో వాడు ఎర్రర్ వచ్చినప్పుడు వాడికి ఏం తెలుసు, సో నేను కరెక్ట్గా ఇస్తున్నానని చెప్పి ఫీలింగ్ ఉంటుంది.
నేను కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను, స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ ద ఇష్యూ. కాబట్టి ఇది మీరు రిసాల్వ్ చేయండి అని చెప్పి ఆ టికెట్ రైజ్ చేస్తాడు. టికెట్ రైజ్ చేయగానే మనకి టికెట్ అనేది మన టికెటింగ్ టూల్లో వస్తుంది అనమాట. టికెటింగ్ టూల్లో మనకి టికెట్ రాగానే అలర్ట్ వస్తుంది మనకి. సో నోటిఫికేషన్ వస్తుంది టికెట్ వచ్చిందని. అది చూసుకొని వెంటనే మనం యూజర్తో కాంటాక్ట్ అయ్యి, అరే బాబు నీ ఇష్యూ ఏంటో ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ చెప్పి అడుగుతాం. అప్పుడు వాడు స్క్రీన్ షేర్ చూపిస్తాను, నేను ఇలా డీటెయిల్స్ ఇస్తున్నా, నాకు ఎర్రర్స్ వస్తుందని. ఇప్పుడు ఆ ఇష్యూని వాడు తప్పు చేస్తే మనం అక్కడే దాన్ని కరెక్ట్ చేస్తాం. లేదు అని అనుకుంటే మనం ఆ ఇష్యూని కొంచెం టైం అడుగుతాం. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ గెట్ బ్యాక్ అని చెప్పి అడుగుతాం. ఆ టైం అడిగి వెంటనే మనం దాని మీద వర్క్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రేపొద్దున్న రియల్ టైంలో మనం సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్ రావచ్చు. ఓకే, అది అర్జెంట్ బేస్ మీద ఉండొచ్చు, ఇమీడియట్గా సాల్వ్ చేయమనొచ్చు, లేదా కొంచెం టైం బేస్డ్ ఉండొచ్చు. కొన్ని టికెట్స్ మనం ఇమీడియట్గా సాల్వ్ చేయమన్నా సాల్వ్ కావు, ఎందుకంటే టైం డ్యూరేషన్ ఉంటుంది. సో అందుకే మనకి వాటి సాల్వ్ చేయమంటే నువ్వు సాల్వ్ చేయటం కాదు. అది ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనకి వాడు ఏ టికెట్ రైజ్ చేశాడు. P1 టికెట్ అంటే 2 అవర్స్లో సాల్వ్ చేయాలి, అంటే అర్జెంట్ క్రిటికల్ టికెట్ అంటారు. అంటే ఈ టికెట్ వచ్చింది అంటే నువ్వు ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిందే, ఇంక ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. సో P2 టికెట్ వచ్చింది అంటే ఇది హై ప్రయారిటీ టికెట్ అనమాట. సో కాబట్టి ఇది క్రిటికల్ అంటే ఏంటి, బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది హై ప్రయారిటీ టికెట్. అంటే ఈ 2 టికెట్స్ మీరు ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏంటి, P3 P4లో ఒక 4 వచ్చినాయి, P1 P2 2 వచ్చినాయి అంటే ఇవి ముందు చేయాలి. నువ్వు ఈ టికెట్ని ముందు సాల్వ్ చేయాలి, ఇవి తర్వాత చేసుకోవచ్చు. కానీ ఈ టికెట్ని సాల్వ్ చేయకపోతే బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ హై ఎస్కలేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి టాప్ మేనేజ్మెంట్ నుంచి. కాబట్టి ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది క్రిటికల్ టికెట్ మీద, తర్వాత మనం లెవెల్స్ అంటే ప్రయారిటీ బేస్ మీద మనం ఇష్యూ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ టికెట్ ఎన్ని రోజుల్లో సాల్వ్ చేయాలి అని చెప్పేదే, ఎన్ని అవర్స్లో ఎన్ని రోజుల్లో సాల్వ్ చేయాలని చెప్పేదే మనకి రిసొల్యూషన్ టైం అంటారు. సో కాబట్టి ఇది మీకు రిసొల్యూషన్ టైం అంటాం. సో ఇక్కడ మనకి P4 టికెట్ లో ప్రయారిటీ టికెట్, చాలా తక్కువ లో ప్రయారిటీ. అంటే ఏంటి, 4 days టైం ఉంటుంది, ఆరాంగా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనకి P1 P2 వచ్చింది అంటే ఇమీడియట్ బేస్ మీద నువ్వు సాల్వ్ చేయాల్సిందే. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అయినా టికెట్ సాల్వ్ అవ్వాల్సిందే. కాబట్టి రిసొల్యూషన్ టైం ఉంటుంది, అలాగే మనకి రెస్పాన్స్ టైం అని 2 ఉంటాయి అనమాట. రిసొల్యూషన్ టైం అంటే ఏంటి, టికెట్ వచ్చిన కాడి నుంచి మనం ఎంత టైం తీసుకొని మనం సాల్వ్ చేసాము దాన్నే రిసొల్యూషన్ అంటాం. రెస్పాన్స్ అంటే ఏంటి, టికెట్ రాగానే ఫస్ట్ మన పేరు మీద కానీ మన కలిగి పేరు మీద కానీ ఎవరో ఒకళ్ళ పేరు మీద టికెట్ అనేది అసైన్ చేసుకోవాలి, లేకపోతే టికెట్ బ్రీచ్ అయిపోతుంది. ఇప్పుడు SAP ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేశాడు, ఇంకా ఎవరు అసైన్ చేసుకోవాలా మీలో. మీలో ఎవరు అసైన్ చేసుకోలేదు. వాడు ఏమనుకుంటాడు, నేను టికెట్ రైజ్ చేసి గంట సేపు అయింది, ఇంకా నో వన్ అసైన్ మై టికెట్ అని చెప్పి వాడు ఎస్కలేట్ చేసేస్తాడు. ఎస్కలేట్ చేస్తే ఏమవుద్ది, మీ ప్రాజెక్ట్ మేనేజర్ పిలిచి నువ్వేం చేస్తున్నావు, పని చేస్తున్నావా లేదా, టికెట్ SAP ఎండ్ యూజర్ P1 టికెట్ రైజ్ చేశాడు, హై ప్రయారిటీ టికెట్, P2 టికెట్ రైజ్ చేసి హై ప్రయారిటీ టికెట్, క్రిటికల్ టికెట్, నువ్వు ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు, టికెటే అసైన్ చేసుకోలేదు, ఇంక ఎప్పుడు పని చేస్తావు, టికెట్ 2 hours టైం ఉంది. టికెట్ బ్రీచ్ అయిపోతుంది. టికెట్ బ్రీచ్ అంటే ఏంటి, విత్ ఇన్ ది టైంలో రిసొల్యూషన్ చేయకపోయినా విత్ ఇన్ ది టైంలో టికెట్ మన పేరు మీద కానీ మన కలిగి పేరు మీద కానీ ఎవరో ఒకళ్ళ పేరు మీద అసైన్ చేయాలి ఫస్ట్. అప్పుడు SAP ఎండ్ యూజర్కి పలానా ఓడు నా టికెట్ మీద పని చేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. SAP ఎండ్ యూజర్కి యాక్సెస్ ఉంటుంది టికెటింగ్ టూల్ మీద, వాడే టికెట్ రైజ్ చేస్తాడు. కాబట్టి మన స్టేటస్లు ఉంటాయి మన దగ్గర, మనం టికెట్ రైజ్ చేయగానే అసైన్డ్ అని, ఆ తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని, ఆ తర్వాత క్లోజ్డ్ స్టేటస్ అని చెప్పి టికెట్లో మనం స్టేటస్ మారుస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి టికెటింగ్ టూల్ వచ్చేటప్పటికి సర్వీస్ నవ్ అని ఉంటుందండి. ఈ సర్వీస్ నవ్ అనే టూల్లో మనం టికెట్ని మనం అసైన్ చేసుకుంటాం. ఇదే ఉండొచ్చు, లేకపోతే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదో ఒకటి ఉండొచ్చు. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత టికెటింగ్ టూల్స్ ఏముంటాయి అన్న దాని మీద కూడా మీరు KT ప్లానింగ్ తీసుకోవాలి. అలాగే రిసొల్యూషన్ టైం ఏంటి, రెస్పాన్స్ టైం ఏంటి, SLA ఏంటి అన్నది మీ సీనియర్ని అడిగి, KT ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీ సీనియర్ని అడగాలి. అడిగితేనే మీకు డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకే, అండ్ దీనికి సంబంధించిన ఏమైనా మనకి డాక్యుమెంటేషన్ ఉంటే షేర్ చేయమని చెప్పి అడగాలి. కాబట్టి మనకి సొల్యూషన్ మేనేజరు, సర్వీస్ నవ్ అని చెప్పి 2 టికెటింగ్ టూల్స్ ఉంటాయి మనకి. ఓకే, ఈ టికెటింగ్ టూల్లోనే ఇవే ఉండొచ్చు, లేదా వేరే టికెటింగ్ టూల్స్ కూడా ఉండొచ్చు. SAP ఎండ్ యూజరు
వాడికి ఇష్యూ రాగానే దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ టికెటింగ్ టూల్లోకి వెళ్ళి టికెట్ రైట్ చేస్తాడనమాట. ఆ స్క్రీన్ షాట్ అటాచ్ చేయగానే వెంటనే మీకు ఎస్ఏపి ఎస్డి టీమ్కి వచ్చేస్తుంది. వచ్చేయగానే మీరు ఏం చేయాలి, వితిన్ ది టైం ఇంటర్వెల్లో మనం టికెట్ అసైన్ చేసుకోవాలి. టికెట్ని అసైన్ చేసుకోకపోతే బ్రీచ్ అయిపోతుంది. సో మరి రిసొల్యూషన్ టైము మనకి రెస్పాన్స్ టైం 2 ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ రిసొల్యూషన్ టైము, రెస్పాన్స్ టైము 2 ఉంటాయి మనకి. ఈ టైం ఇంటర్వెల్‌లోనే మీరు టికెట్లనేది అసైన్ చేసుకోవాలి ఇమ్మీడియేట్‌గా. సో P1 టికెట్ వస్తే వెంటనే మీరు 15 నిమిషాల్లో అసైన్ చేసుకోవాలి. ఆ టికెట్ రైట్ చేసిన దగ్గర నుంచి టికెటింగ్ టూల్‌లో కౌంట్ అయిపోద్ది. దీంట్లో టైమర్ ఉంటది. సో టికెట్ రాగానే ఏంటంటే టికెట్ కౌంట్ చేసేస్తదనమాట. 15 మినిట్స్ అయిపోయిందంటే బ్రీచ్ అయిపోయినట్టు. వాడు P1 టికెట్ రైట్ చేసాడు, 15 మినిట్స్ అయిపోయింది. సో 20 మినిట్స్ రీచ్ అవుతుంది అంటే టికెట్ బ్రీచ్ అయిపోయినట్టే ఇంకా. టికెట్ బ్రీచ్ అయితే ఏముంది, ఇంక మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీ క్లాస్ పీకుతాడు. 100% మీరు ఆఫీస్‌లో పిలిచి మీరు ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారా లేదా, మిమ్మల్ని పెట్టింది దేనికి, సో ఒక టికెట్ కూడా సాల్వ్ చేయలేకపోతున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇంకా. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ మాట పడాలి క్లయింట్ దగ్గర నుంచి. సో కాబట్టి ఇక్కడ P1 టికెట్ వచ్చింది అంటే ఇమీడియట్‌గా రిసొల్యూషన్ తర్వాత ఇయ్యండి. ముందు టికెట్ అసైన్ చేసుకోండి ఫస్ట్. మీ పేరు మీద అసైన్ చేసుకోండి. తర్వాత దానికి సొల్యూషన్ ఇవ్వండి. ఓకే. సొల్యూషన్ ఇవ్వడానికి మనకి 2 అవర్స్ టైం ఉంది. కానీ టికెట్ ముందు రాగానే మన రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే ఏంటి దాని అర్థం? సో మనం కంప్లీట్‌గా రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే పట్టించుకోవట్లేదు. అంటే ఏంటి, వాడు నా టికెట్ పట్టించుకోవట్లేదు. పావుగంట సేపు అయింది, ఇంకా ఎవరు పట్టించుకోని టికెట్ రైజ్ చేసిన వాడు ఎస్కలేట్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్‌కి డైరెక్ట్‌గా. సో కాబట్టి రెస్పాన్స్ టైం అనేది చాలా క్రూషియల్. నువ్వు టికెట్ మీద పని చేసావా లేదా అన్న తర్వాత విషయం. ముందు టికెట్‌ని అసైన్ చేసుకున్నావా లేదా అన్నది రియల్ టైమ్‌లో ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ టికెటింగ్ రిసొల్యూషన్ టైం అంటే ఏంటి, సాల్వ్ చేసే టైం అనమాట. 2 అవర్స్‌లో కూడా సాల్వ్ కాకపోతే సార్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఒకవేళ టికెట్ అనేది 2 అవర్స్‌లో సాల్వ్ చేయకపోతే మనం ఇంటిమేట్ చేస్తాం. ముందే ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తాం. మన ప్రాజెక్ట్ మేనేజర్ 2 అవర్స్‌లో సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు ఇది. టైమ్ టేకింగ్ ఉంది. టికెట్ ప్రయారిటీ చేంజ్ చేయమని చెప్తాం ఎస్ఏపీ ఎండ్ యూజర్‌తో. ఎస్ఏపీ ఎండ్ యూజర్ కాల్ చేసి మనం మీటింగ్ పెట్టి ప్రాజెక్ట్ మేనేజర్‌ని యాడ్ చేసుకొని, వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్‌ని యాడ్ చేసుకొని, ఓకే ఈ టికెట్ అనేది కొంచెం టైం డిలే ఉంది. 2 అవర్స్‌లో సాల్వ్ కాదు. ఇది P3 కింద కన్వర్ట్ చేద్దాం. 3 డేస్‌కి పడుతుంది. సో స్టేటస్‌లో మనం దాన్ని ఒక ఈమెయిల్ రాసి వాళ్ళు స్టేటస్ మార్చుకోవచ్చు అనమాట. P1 నుంచి P3, P2, P4 కూడా మార్చుకోవచ్చు. సో కాబట్టి టికెటింగ్ టూల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి రేపు పొద్దున సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉంటే రోజుకి 2 నుంచి 3 ఇష్యూస్ వస్తాయి మీకు. ఆ 2 నుంచి 3 ఇష్యూస్ సాల్వ్ చేసినందుకే మీకు దగ్గర 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ వస్తది. ఇప్పుడు మార్కెట్‌లో ఎస్‌డి వేకెన్సీస్ బాగున్నాయి. మన స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు కాల్ చేసి, ఓల్డ్ స్టూడెంట్స్. ఎస్‌డికి సంబంధించిన కాల్స్ అయితే బాగా వస్తున్నాయి. ఓకే. మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టికెటింగ్ టూల్‌లో ఫస్ట్ మనం టికెట్‌ని అసైన్ చేసుకొని, దాని తర్వాత దాని మీద పని చేయాలి. ఆ టికెట్‌ని పని చేసే టయాన్ని మనం రిసొల్యూషన్ అంటాం. టికెట్‌ని అసైన్ చేసే టయాన్ని రెస్పాన్స్ టైమ్ అంటారు. కాబట్టి రెస్పాన్స్ టైము, రిసొల్యూషన్ టైమ్ 2 బ్రీచ్ అవ్వకూడదు. 2 బ్రీచ్ అయితే క్లయింట్‌కి, మన కన్సల్టింగ్ కంపెనీకి ఇచ్చిన అగ్రీమెంట్ అనేది బ్రీచ్ అవుతుందనమాట. అది బ్రీచ్ అవ్వకుండా మనం కాపాడాలి. కాబట్టి మనం ఉన్నది సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఇష్యూని టాకిల్ చేయటానికే, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కాబట్టి మనకి రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ మనకి టికెట్స్ వస్తాయి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ టికెట్స్ మనకుంటాయి. సో చెప్పండి, ఎస్ఏపీ ఎస్‌డిలో మాస్టర్ డేటా అంటే ఏం చెప్తారు మీరు? మొన్న క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. మాస్టర్ డేటా అంటే ఏం చెప్తారు చెప్పండి? వాట్ ఈస్ మాస్టర్ డేటా ఇన్ ఎస్ఏపీ ఎస్‌డి? కస్టమర్ డీటెయిల్స్, మెటీరియల్ మాస్టర్. ఇంకా? ఇక్కడ ఇచ్చాను. మాస్టర్ డేటా, ప్రైజింగ్ మాస్టర్, ఓపెన్ సేల్స్ ఆర్డర్, కండిషన్స్. ఓకే. సో కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్. ఓకే. సో కాబట్టి ఎస్ఏపీ ఎండ్ యూజర్ మిస్టేక్స్, మాస్టర్ డేటా ఇష్యూస్, కాన్ఫిగరేషన్ ఇష్యూస్.
రేపొద్దున్న థర్డ్ పార్టీ టూల్స్ మనం పనిచేసే ఎస్ఐపితో కనెక్టివిటీ ఉంటుంది, థర్డ్ పార్టీ ఇంటర్ఫేసెస్ ఎస్ఐపితో కనెక్టివిటీ ఉంటుంది, దాంతో వచ్చే ఇష్యూస్. రేపొద్దున బిల్లింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ రావచ్చు, ఫైనాన్స్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతాం. సో పీజీఐ చేసేటప్పుడు ఎర్రర్స్ రావచ్చు, మెటీరియల్తో కాంటాక్ట్ అవుతాం. సో ప్లానింగ్ చేసేటప్పుడు పీపీ వాళ్ళతో మనం కాంటాక్ట్ అవుతాం. సో కాబట్టి ఇక్కడ సో ఇంటిగ్రేషన్ అదర్ మాడ్యూల్ సంబంధించిన ఎర్రర్స్ కూడా రావచ్చు అనమాట. సో ఆథరైజేషన్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు, మనకి ఆథరైజేషన్ ఇష్యూస్. ఓకే, సో కంపల్సరీగా మనకి ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేవి కామన్గా వస్తాయి. ఎస్ఏపి ఎండ్ యూజర్ మిస్టేక్స్, కాన్ఫిగరేషన్ ఇష్యూస్, మాస్టర్ డేటా ఇష్యూస్, ఇంటర్ఫేస్ ఇష్యూస్, అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇలాంటివన్నిటిలో అబాపర్తో కాంటాక్ట్ అవుతాం రేపొద్దున. కాబట్టి రేపొద్దున మీకు టికెట్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇందులో ఏదైనా రైట్ చేయొచ్చు. ఓకే, వీటికి ఎందుకు వచ్చింది అనే రూట్ కాజ్ మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో అనమాట. సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నావు అంటే నీకు ఈ బేస్ మీద టికెట్స్ వస్తాయి కన్ఫామ్గా. ఈ టికెట్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసి ఇది ఏ కైండ్ ఆఫ్ టికెట్ అన్నది ఐడెంటిఫై చేసి కాన్ఫిగరేషనా, మాస్టర్ డేటానా, ఇంటర్ఫేసా అన్నది ఐడెంటిఫై చేసి మనం ఇన్ టైంలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అందుకే మనకి ఇన్ టైంలో సాల్వ్ చేయడానికి టైమింగ్ ఉంది, దాన్నే రిసొల్యూషన్ టైము. కాబట్టి రిసొల్యూషన్ టైం అంటే ఈ టైంని సాల్వ్ చేసే టైం. సో కాబట్టి ఈ టైం డ్యూరేషన్లోనే విత్ ఇన్ ది టైం ఇంటర్వెల్లోనే మీరు టికెటింగ్ సాల్వ్ చేయాలి. రోజుకి 2 నుంచి 3 టికెట్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్కువ మనకి డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటే మంత్ ఎండ్ టైంలో ఒక 4 నుంచి 5 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే మంత్లీ మొత్తానికి నెలకి 22 రోజులు పనిచేస్తారు ఆఫీస్లో. 22 డేస్ అంటే 22 డేస్ ఇంటూ 3 చొప్పున వేసుకుంటే ఒక 60 to 70 ఎర్రర్స్ అయితే మీరు మంత్లీ మొత్తాన్ని సాల్వ్ చేస్తారు. ఓకేనా? సో ఇలా సాల్వ్ చేసినందుకు మనకి 10 lakhs నుంచి 14 lakhs వరకు మనకి శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టికెట్ని సాల్వ్ చేసే మనకి ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ రావాలి అంటే కంపల్సరీగా మనం కాన్ఫిగరేషన్ మీద కమాండ్ ఉండాలి, అలాగే మనకి టెస్టింగ్ మీద కమాండ్ ఉండాలి, అలాగే బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి, R&D చేయగలగాలి, ప్రోయాక్టివ్ మైండ్ సెట్ ఉండాలి, అడ్వాన్స్గా ఆలోచించాలి. అప్పుడు మాత్రం ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇష్యూని సాల్వ్ చేయటం అంటే అంత ఈజీ కూడా కాదు, అంత కష్టము కాదు. కాబట్టి అది మనం ఎంత దాని మీద డెప్త్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యాము, సిస్టమ్ మీద ఎంత బాగా నేర్చుకున్నాము అన్న దాని మీద మన ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. అంతే తప్పిస్తే మనకి ఇష్యూ అనేది ఇమీడియట్గా ఏదో మనకి 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో సాల్వ్ అయ్యేది కాదు. కొన్ని ఇష్యూస్ 4 రోజులు పడతాయి, కొన్ని ఇష్యూస్ 3 రోజులు పడతాయి, కొన్ని ఇష్యూస్ గంటలో సాల్వ్ అవుతాయి, కొన్ని ఇష్యూస్ 5 నిమిషాల్లో సాల్వ్ అవుతాయి, కొన్ని ఇష్యూస్ 4 డేస్ కూడా సాల్వ్ కానీ ఉంటాయి. అలాంటి వాటిని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి మనకి రియల్ టైంలో ఏ టికెట్ అయినా ఏ రూపంలో అయినా రావచ్చు. కాబట్టి మనం ఆ టికెట్ని మనం హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకే, టికెటింగ్ టూల్లో మనకి స్టేటస్లు ఉంటాయి. ఓపెన్ అంటే నువ్వు ఇంకా అసైన్ చేసుకోలేదని అర్థం. టికెట్ వచ్చింది కానీ మీ బ్యాచ్లో ఎస్టీ గ్రూప్కి వచ్చింది కానీ ఇక నువ్వు టికెట్ మీద పని చేయలేదు. అసైన్ అంటే ఎవరో ఒకళ్ళు మీ ఎస్టీ బ్యాచ్లో అసైన్ చేసుకున్నారు. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో అంటే పని చేస్తున్నారు. సో క్లోజ్డ్ స్టేటస్ అంటే టికెట్ క్లోజ్ అయిందని లెక్క అనమాట. ఓకే, ఎప్పుడైనా టికెట్ క్లోజ్ చేయడం అంటే మనం నచ్చినట్టు మనం టికెట్ సాల్వ్ కాకుండా క్లోజ్డ్ అని పెట్టేస్తే యూజర్ కోపం వస్తుంది, మళ్ళీ టికెట్ రైట్ చేస్తాడు. సేమ్ టికెట్ మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఇష్యూ అనేది ఇంకా పెద్దదవుతుంది. సో మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్ ఇదేంటి టికెట్ క్లోజ్ చేస్తాం మళ్ళీ ఓపెన్ చేస్తాం అని చెప్పి ఇది చాలా పెద్ద ఇష్యూ చేస్తారనమాట. కాబట్టి అందుకే మనం ఏం చేయాలండి? ఓకే, సో ఎప్పుడైనా సరే టికెట్ క్లోజ్డ్ స్టేటస్లో పెట్టాలి అంటే ఫస్ట్ యూజర్ కన్ఫర్మేషన్ తీసుకోండి. సో యూజర్ కన్ఫర్మేషన్ తీసుకోకుండా మీరు చేయకూడదు అనమాట. సో యూజర్ కన్ఫర్మేషన్ అనేది మస్ట్. ఎప్పుడైనా సరే మనం టికెట్ క్లోజ్ చేస్తున్నామంటే యూజర్ కన్ఫర్మేషన్ మస్ట్. యూజర్ కన్ఫర్మేషన్ లేకుండా మనం ఎప్పుడు కూడా టికెట్ అనేది క్లోజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో టికెట్ మనం క్లోజ్ చేస్తున్నామంటే 100%
యూజర్ కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. యూజర్ కన్ఫర్మేషన్ లేకుండా సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ అనేది క్లోజ్ అనేది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. సో యూజర్ మీరు చేసిన దాన్ని రికగ్నైజ్ చేసి ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ప్లీజ్ క్లోజ్ ద టికెట్ అని ఒక మెసేజ్ పెడితే అది మీ ప్రాజెక్ట్ మేనేజర్ చూస్తాడు, మీ లీడ్స్ చూస్తారు, అందరూ చూస్తారు. అంటే టికెట్స్ మీద మనం సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనకి ఒక మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ కమ్యూనికేషన్లో అందరూ చూస్తారు. మనం పెట్టే ఈమెయిల్ ప్రతిదీ చూస్తారు. కాబట్టి మనం ప్రాపర్గా 100% కరెక్ట్గా సో ఈమెయిల్ అనేది డ్రాఫ్ట్ చేయాలి. ఎలా పడితే అలా డ్రాఫ్ట్ చేసి అందరి ముందు ఫూల్ అవుతాం. కాబట్టి ఏమైనా మీ ఇద్దరి మధ్య మాట్లాడుకునే ఏమైనా ఉంటే మీరు చాట్లో మాట్లాడుకొని మీ ఇద్దరు నేను మెయిల్ చేస్తున్నాను దానికి ఆన్సర్ చేయి అని చెప్తే అది ఒక వేరే విషయం. అంతేగాని వాడితో కమ్యూనికేట్ అవ్వకుండా నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టు సొల్యూషన్ ఇచ్చావు, వాడు దాన్ని ఇంకా ఎస్కలేట్ చేసి ఏదో రాశాడు అంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది. అది మీ ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్. కాబట్టి కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అని కాదు. కమ్యూనికేషన్ అంటే ఒక SAP ఎండ్ యూజర్తో మనం మాట్లాడే విధానం. ఓకే, డెఫినెట్గా అది కీ రోల్ ప్లే చేస్తుంది. వాడితో ఎంత బాగా మంచిగా పొలైట్గా మాట్లాడి మనం చేస్తే వాడు ఏదైనా ఓకే అంటాడు. ఓకే, మనం పొలైట్గా మాట్లాడకపోతే వాడు నచ్చినట్టు రెస్పాండ్ అవుతాడు, ఆ తర్వాత ఇష్యూ అవుతుంది. కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో SAP ఎండ్ యూజర్ ఇచ్చే ఇష్యూస్ మీద మొత్తం గేమ్ అంతా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ల మీద మీ కెరియర్ అనేది డిపెండ్ ఉంటుంది. సో వాళ్ళు రాంగ్గా మీకు పలానా వాడి దగ్గరికి వెళ్తే ఇష్యూ సాల్వ్ కాదు, వచ్చి టైం వేస్ట్ చేస్తాడు, ఏదో తిడతా ఉంటాడు అంటే ఇంకా అసలు వేస్ట్ అనమాట. ఇక మీకు కెరియర్ ఉండదు ఆ కంపెనీలో. అంటే అందుకే ఏంటంటే SAP ఎండ్ యూజర్ పలానా వాడి దగ్గరికి వెళ్తే కన్ఫామ్గా ఇష్యూ సాల్వ్ అవుతుంది అండ్ పొలైట్గా ఉంటాడు, మంచి బిహేవియర్తో రెస్పాండ్ అవుతాడు అని అంటే కంపల్సరీగా మీ పేరు అనేది మారిపోతుంది. మీ పేరు మారిపోతే మీకు కావాల్సిన ప్యాకేజీలు వస్తాయి అండ్ మీకు శాలరీ వస్తుంది అండ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ డిపెండెన్సీ ఎవరి మీద ఉంది అంటే మనకి SAP ఎండ్ యూజర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద ఉంది. మనం ప్రాపర్గా ఫీడ్బ్యాక్ కావాలి అనుకుంటే వాడితో ప్రాపర్గా మనం వర్క్ చేయాలి అండ్ వాడిని మెప్పించాలి. 100% ఇష్యూని సాల్వ్ చేయాలి. 100% ఇష్యూని సాల్వ్ చేస్తే మనకి సో రికగ్నైజేషన్ వస్తే మనకి హైక్స్ వస్తాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మనం కొత్త పాయింట్స్ అయితే ఇది. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటేనే సో దగ్గర 3 సంవత్సరాల ప్రాజెక్ట్ ఉంటుంది, 2-3 సంవత్సరాలు ఉంటుంది, మినిమం 2 సంవత్సరాల క్లయింట్తో అగ్రిమెంట్ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్లో మీరు రోజుకి 2-3 ఇష్యూస్ సాల్వ్ చేస్తారు అండ్ సో ఎనీ టైం మిమ్మల్ని పిలిచి ఇష్యూని సాల్వ్ చేయమనొచ్చు. కాబట్టి మీరు దానికి కూడా రెడీగా ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ రైట్ నౌ. రియల్ టైంలో మనకి L1, L2, L3 అని చెప్పి 3 టీమ్స్ ఉంటాయి. సో ఈ టీమ్ జనరల్గా ఫ్రెషర్స్ని తీసుకుంటారు, బేసిక్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తారనమాట. సో ఈ టీం ఏంటంటే కొంచెం 4-5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో వీళ్ళు R&D చేస్తారు. ఓకే, సో వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు, అంటే రెబాప్ రిలేటెడ్ ఇష్యూస్, కాంప్లెక్స్ ఇష్యూస్ సాల్వ్ చేస్తారు. సో ఒక 10 years అబోవ్ 8 years అబోవ్ ఉన్న వాళ్ళని L3 టీంలో వేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ని మనం AMS ప్రాజెక్ట్ అని కూడా అంటారు. సో మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ని మెయింటెనెన్స్ అప్లికేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ EMS అంటారు. ఇది EMS అన్న సపోర్ట్ అన్న ఒకటే. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సో సపోర్ట్ ప్రాజెక్ట్ని మనం అప్లికేషన్ మేనేజ్మెంట్ సపోర్ట్ అంటారు. మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అన్న సపోర్ట్ ప్రాజెక్ట్ అన్న ఒకటే. సో ఆ గోల్ అయ్యే ప్రొడక్షన్ అంటే ప్రాజెక్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏంటంటే SLA, రెస్పాన్స్ టైము, రిజల్యూషన్ టైము, ప్రయారిటీ క్లాసిఫికేషన్, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. ఓకే, సో మనకి టికెట్స్ ఉంటాయి మనకి రియల్ టైంలో. సో క్రిటికల్, హై, మీడియం, లో అని చెప్పి మనకి రెస్పాన్స్ టైము, రిజల్యూషన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రీచ్ అవ్వకూడదు. రెస్పాన్స్ టైం అంటే మనకి టికెట్ రాగానే మనం అసైన్ చేసుకునే
టైం అనమాట. ఆ డ్యూరేషన్ మనకి ఉండే టైం. రిజల్యూషన్ అంటే సాల్వ్ చేసే టైం అనమాట. సో టికెటింగ్ టూల్ మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు కేటీ ప్లానింగ్ తీసుకోండి. సో టికెట్ మన లైఫ్ సైకిల్ అంటే ఫస్ట్ ఎండ్ యూజర్ టికెట్ ఓపెన్ చేస్తాడు. దాన్ని మనం అసైన్ చేసుకుంటాము. తర్వాత దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెడతాం. తర్వాత ఒకవేళ యూజర్ ఏమన్నా మనకి రెస్పాండ్ కావట్లేదు అంటే టికెట్ రైజ్ చేశాను కానీ వాడు రెస్పాండ్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు పెండింగ్ ఫ్రమ్ యూజర్ అని చెప్పి పెడతాం. సో అప్పుడు బ్రీచ్ కౌంట్ క్యాలిక్యులేట్ అవ్వదు అనమాట. సో పెండింగ్ ఫ్రమ్ యూజర్ పెడితే టైం క్యాలిక్యులేషన్ అవ్వదు, బ్రీచ్ అవ్వదు. సో అండ్ రిసాల్వ్ టైము తర్వాత క్లోజ్డ్ అని పెడతాం. ఓకే, ఓపెన్ అసైన్డ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి మన స్టేటస్లు ఉంటాయి. సో టికెట్ అనేది ఇక్కడ టికెట్స్ సపోర్ట్ ఎస్ఐపి ఎండ్ యూజర్ మిస్టేక్స్ ఉండొచ్చు, కాన్ఫిగరేషన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎఫ్ఐ వాళ్ళది ఇచ్చారు, ఎస్డి కింద మారుద్దాం. మాస్టర్ డేటా ఇష్యూస్ ఉండొచ్చు, ఇంటర్ఫేస్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆథరైజేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అబాప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఓకే, సో L1 టీమ్ చిన్న చిన్న టికెట్స్ సాల్వ్ చేస్తుంది, పాస్వర్డ్ రీసెట్, బేసిక్ నావిగేషన్ ఇలాంటి. L2 టీమ్ వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్ ఇలాంటి ఫంక్షనల్ టీమ్ ఇలాంటి అంటే యావరేజ్ పీపుల్. L3 టీమ్ వచ్చేటప్పుడు టెక్నికల్గా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, సో రియల్ టైంలో P1 టికెట్ ఎప్పుడు కూడా మంత్ ఎండ్ టైంలో వస్తూ ఉంటుంది. మంత్ ఎండ్ టైంలో మనకి చాలా క్రూషియల్ క్రిటికలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్లో మంత్ ఎండ్ టైంలో ఎక్కువ ఎమర్జెన్సీ ఉంటుంది అనమాట. సో కాబట్టి P2 టికెట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో టికెట్ని అనలైజ్ చేయాలి, దాని ఇంపాక్ట్ అనాలిసిస్ ఏంటి, ఎస్ఎల్ఏ ఏంటి, యూజర్ కోఆర్డినేషన్ ఉండాలి, కాన్ఫిగరేషన్ చేంజెస్ అయితే డాక్యుమెంటేషన్, ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గివ్ మీ ఇన్ ఎస్ఏపి ఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనకి సేల్స్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్, డెలివరీ ఇష్యూస్, బిల్లింగ్ ఇష్యూస్, క్రెడిట్ మేనేజ్మెంట్ ఇష్యూస్, ప్రైజింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి. నేను దీన్ని ఒక అద్భుతమైన డాక్యుమెంట్ రెడీ చేసి మీకు చార్ట్లో పెడతాను. ఒక్క నిమిషం. ఇక్కడ కొన్ని ఎర్రర్స్ ఇచ్చాను. ఈ ఎర్రర్స్ మీకు ఏంటి అన్నది తెలియకపోయినా ఊరినే ఇక్కడ దాకా మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ఎర్రర్స్ ఇచ్చాము ఇక్కడ. సో ఈ ఆథరైజేషన్ ఇష్యూస్, సపోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి ఇక్కడ ఎస్డీకి రిలేటెడ్ P1 సంబంధించిన ఎర్రర్ ఏంటి అనేవి ఇచ్చాము. కానీ ఇవన్నీ కూడా మీకు చివరిలో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఊరికి నేను జస్ట్ ఇక్కడ వరకు చూడండి. ఓకే, సో ఆథరైజేషన్ ఇష్యూస్ వరకు చూడండి. ఈ ఎర్రర్స్ మీకు చేయాలంటే సిస్టంలో మీకు అర్థం అవ్వాలి. సిస్టంలో మనం చెప్పుకున్నప్పుడు ఇవి మీకు ఉపయోగపడతాయి. ప్రస్తుతానికైతే నేను అట్లా పెట్టుకొని ఉంచుకోండి డాక్యుమెంట్ని.
సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ మనకి డిస్కషన్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే సపోర్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. రోల్ అవుట్ ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ రోల్ అవుట్ అని ఎవరు చెప్తారు? రోల్ అవుట్ ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా ఐడియా ఉందండి? రోల్ అవుట్ ప్రాజెక్ట్ వాట్ ఈజ్ రోల్ అవుట్? ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈజ్ రోల్ అవుట్? వాట్ ఈజ్ రోల్ అవుట్ అండి? I think final step versus closing step. I think so, sir. ఓకే, మనకి ఒక రెండు కంపెనీ కోడ్స్ ఉన్నాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కంపెనీ, రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ జియో, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి ఒక కంపెనీ కింద. ఓకే, నా దగ్గర రెండు కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కోడ్కి యూఎస్ఏలో ఇంప్లిమెంటేషన్ అయిపోయిందండి. సో రెండో కంపెనీ కోడ్కి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, ఒక కంపెనీ కోడ్కి యూఎస్ఏలో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, సెకండ్ కంపెనీ కోడ్కి మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాంటప్పుడు సో అగైన్ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అనేది కంపెనీకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, రెండో కంపెనీ కోడ్కి మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అంటే కాస్ట్ ఎఫెక్ట్. అంటే విత్ ఇన్ ది కంపెనీలోనే రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనేది ఒక కంపెనీ అనుకోండి, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా వాటర్, టాటా సంబంధించిన నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కంపెనీ కోడ్సే. మరి ఒక కంపెనీ కింద 10 ఉండొచ్చు కంపెనీ కోడ్స్, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది కంపెనీ. సో మరి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ యూఎస్ఏ కంపెనీ కోడ్కి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, సెకండ్ కంపెనీ కోడ్ కెనడియన్ కంపెనీ కోడ్కి ఇంప్లిమెంటేషన్ చేయాలంట. మళ్ళీ ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అంటే మళ్ళీ కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది కంపెనీకి, అందుకే ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ చెయ్యదు అనమాట. ఓకే, రోల్ అవుట్ ప్రాజెక్ట్లో ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఓకే, అంటే ఏంటి, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన కంపెనీ కోడ్ని రెఫరెన్స్గా తీసుకొని సేమ్ సెట్టింగ్స్ ఏమైనా సిమిలర్ కాన్ఫిగరేషన్స్, సిమిలర్ మాస్టర్ డేటాని ఈ కంపెనీ కోడ్కి కాపీ చేసేసుకుంటాం అనమాట. దట్స్ ఇట్. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిన కంపెనీ కోడ్ నుంచి అంటే ఏంటి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ కంపెనీ కోడ్ ఏంటిది? సో వీ విల్ కాపీ ద సిమిలర్ ఫంక్షనాలిటీ లైక్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ రెండింటిని కాపీ చేసుకుంటాం. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయిన కంపెనీ కోడ్ అండి, యూఎస్ఏ కంపెనీ కోడ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రోల్ అవుట్. రోల్ అవుట్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసిన కంపెనీ కోడ్ని రెఫరెన్స్ కింద తీసుకొని
సో గ్లోబల్ టెంప్లెట్ ఉంటుంది దీన్ని. ఈ టెంప్లెట్ నుంచి ఈ కంపెనీ కోడ్కి కావాల్సిన మాస్టర్ డేటా సిమిలర్ మాస్టర్ డేటా అంటే ఇందులో ఉన్న సిమిలర్ మాస్టర్ డేటా అంటే సిమిలర్ కాన్ఫిగరేషన్స్ని మనం కాపీ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ డేటా కాపీ చేసుకోరు, ఓన్లీ కాన్ఫిగరేషన్ డేటా. సో కాన్ఫిగరేషన్ డేటాను మాస్టర్ డేటా రెండింటిని కూడా సిమిలర్గా ఉన్నట్లయితే యూఎస్ఏ కంపెనీ కోడ్ కెనడా కంపెనీ కోడ్ వెండర్స్ కస్టమర్స్ సేమ్ ఉన్నారు, మెటీరియల్స్ సేమ్ ఉన్నాయి, ఇలాంటివన్నీ సిమిలర్గా ఉన్న వాటిని మనం కంపల్సరీగా కాపీ చేసుకుంటాం. అండ్ కాన్ఫిగరేషన్ కాపీ చేసుకుంటాం అండ్ మాస్టర్ డేటాని కూడా కాపీ చేసుకుంటాం. ఓకే, సో కాబట్టి రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు మినీ ఇంప్లిమెంటేషన్ అంటారు దీన్ని. సో ఈ ప్రాజెక్ట్స్ మనకి మార్కెట్లో సో 5 to 7 months ఉంటాయండి అంతే. సో 5 to 7 months ఉంటాయి చిన్న చిన్న ప్రాజెక్ట్స్. సపోర్టు ఇంప్లిమెంటేషన్ పెద్ద ప్రాజెక్ట్స్. రోల్ అవుట్స్ అంటే ఎక్స్టెన్షన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్ని కాపీ చేసుకుంటాం అనమాట. మరి డిఫరెన్సెస్ ఎక్కడ ఉండొచ్చు? యూఎస్ఏ కంపెనీ కోడ్ కెనడా కంపెనీ కోడ్ అన్నీ కాపీ చేసుకోం కదా, డిఫరెన్స్ ఉండొచ్చు కదా. ఆ డిఫరెన్స్ మనం మెయిన్లీ ఎక్కడ ఉండొచ్చు? సో మనకి డిఫరెన్సెస్ ఎక్కడ ఉండొచ్చు? ఎక్కడుండే ఛాన్సెస్ ఉన్నాయి డిఫరెన్సెస్ మనకి? ఎవరు చెప్తారు? ఎక్కడుండే ఛాన్సెస్ ఉన్నాయి డిఫరెన్సెస్? యూఎస్ఏకి కెనడాకి మధ్య డిఫరెన్సెస్ ఎక్కడుండే ఛాన్సెస్ ఉన్నాయండి? చెప్పాలి. సో ట్యాక్స్ డిఫరెన్స్ ఉండొచ్చా? సో యూఎస్ఏ కెనడా ట్యాక్స్ డిఫరెన్స్ ఉండొచ్చా? కొన్ని కంట్రీ రిపోర్టింగ్ డిఫరెన్స్ ఉండొచ్చా? అలాంటి వాటిని కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ వాటిని సెపరేట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట. అండ్ కరెన్సీ ఆల్సో డిఫరెన్స్. కరెన్సీ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెన్సెస్ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏ డేటా ఎస్ఏపి ఎస్డీలో ఏ డేటాను కాపీ చేసుకుంటాం అన్నది కూడా ఇస్తాను. సో అది కూడా మీరు నెక్స్ట్ క్లాస్ కల్లా రెడీ చేసుకొని చదివేసేయాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి ఎస్ఏపి ఎస్డీలో మాస్టర్ డేటా అన్నాం. ఏ మాస్టర్ డేటా కాపీ చేసుకుంటాం? కాన్ఫిగరేషన్ డేటా అన్నాం. అట్లీస్ట్ కొన్ని కాన్ఫిగరేషన్స్ అన్న ఇంటర్లో చెప్పాలి కదా మనం. ఇప్పుడు ఇవి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇదేంటో చూద్దాం. సో వాట్ ఈస్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఇంప్లిమెంటెడ్ ఎస్ఐపి న్యూ కంట్రీ యూజింగ్ ఎగ్జిస్టింగ్ గ్లోబల్ టెంప్లెట్. సో ఈ గ్లోబల్ టెంప్లెట్ ఆల్రెడీ యూఎస్ఏ కంపెనీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, కెనడా కంపెనీ రోల్ అవుట్ చేయాలి. డ్యూరేషన్ 5 to 7 months ఉంటుంది. దీన్ని మినీ ఇంప్లిమెంటేషన్ అంటారు. యూఎస్ఏ టెంప్లెట్ని కాపీ చేసుకుంటాము, కంట్రీ స్పెసిఫిక్ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటాం కెనడియన్ కంపెనీ కోడ్కి. సో ఏ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా విల్ బి కాపీడ్ అంటే ఇక్కడ కస్టమర్ మాస్టర్ డేటా,
ఓకే, మెటీరియల్ మాస్టర్ డేటా, అలాగే ప్రైజింగ్ మాస్టర్ డేటా, అలాగే అవుట్పుట్ మాస్టర్ డేటా, క్రెడిట్ మేనేజ్మెంట్ మాస్టర్, ఇవన్నీ కాపీ చేసుకుంటాం. కాన్ఫిగరేషన్స్ ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను, ఈ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోండి ఇంకా. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ అప్కమింగ్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటాని మనం కాపీ చేసుకుంటామా అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఇస్ నాట్ కాపీడ్ అనమాట. ఎందుకంటే యూఎస్ఏ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షనల్ డేటా వేరే ఉంటుంది, కెనడియన్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఎప్పుడు కాపీ చేసుకోకూడదు. ఓకే, సో హిస్టారికల్ సేల్స్ ఆర్డర్, బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం కాపీ చేసుకోమన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ క్లాస్ కల్లా మీకు వచ్చేసేయాలి. సో కాబట్టి రోల్అవుట్ ప్రాజెక్ట్స్ అంటే ఇవి. రోల్అవుట్ ప్రాజెక్ట్స్లో మనం సిమిలర్ సెట్టింగ్స్ అంటే కాన్ఫిగరేషన్స్, మాస్టర్ డేటాను రెండు కాపీ చేసుకుంటాం, అంతేగాని ట్రాన్సాక్షనల్ డేటాని కాపీ చేసుకోం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా యుఎస్ కంపెనీ కోడ్కి వేరే ఉంటుంది, అలాగే మనకి దీనికి వేరే ఉంటుంది, కాబట్టి అది కాపీ చేసుకోము. గాట్ మై పాయింట్? సో ఇది మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్ అయింది, సపోర్ట్ అయింది, రోల్అవుట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం అప్గ్రేడ్స్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్ అయిపోతాయి. అండ్ ఎడిషన్ మనకి ఎస్ఏపి ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, మనకి ఎస్ఏపి సిస్టంలో ఇంట్రడక్షన్ క్లాస్ టుమారో ఉంటుంది. ఓకే, తర్వాత క్లాస్లో సిస్టమ్ ల్యాండ్స్కేప్, సర్వర్స్ గురించి, అలాగే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఈ కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.